హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే ఇప్పుడు బృందావన్ గార్డెన్కి అయితే వెళ్తున్నాము. లొకేషన్ చూడండి ఎంత బాగుందో, అసలు చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ అయితే. మైసూర్ అంతా చల్లగా ఉంటుంది కదా, ఏ టైంలో పోయినా ఏమనిపించదు, చాలా బాగుంటుంది. ఇంకా పార్క్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నామండి. మధ్యలో లొకేషన్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. వాటర్ అంతా ఇదిగోండి, వచ్చేసాము ఎంట్రన్స్కి. మా డెహానా చూడండి నిలబడుకొని పోతుంది స్కూటీలో. రా ఫాస్ట్. బృందావన కాదు, బృందావన గార్డెన్. నేను పిలుస్తాను, పిలువు. ఫోటో తీయాలా? తీసిన. వచ్చేసా. ఎక్కడికి? బృందావన గార్డెన్లో కూడా ఫ్లవర్ షో అయితే ఉంది, అది ఇదే చూసేయండి. ఖలీదు ఖలీదు పట్టుకోపో, పట్టుకో. పిచ్చు ఇటు చూడు డిహనా. నీ ఫోన్లో ఫోటోలు తీరా వాళ్ళకి మంచిగా. నిలబడుకోండి, అక్కడెక్కడే నిలబడండి. డిహానా నిలబడమా, ఇటు చూడు. అన్నే పని చేసిన వాపనే. డిహానా ఇటు చూడు. డిహానా
వెన్నీలేరా ఎటు చూడు. మైసూర్లో ఫ్లవర్ షో దగ్గరికి వెళ్ళినప్పుడైతే మా పిల్లలకి ఫోటో తీసేదానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే చాలామంది జనం. ఇక్కడైతే అలా ఏం లేదు, మంచిగా ఫ్రీగా ఉన్నింది. అందుకని మా డిహానా మా ఖలీద్ కావాల్సినన్ని ఫొటోస్ అయితే తీసుకున్నారు. మంచిగా హ్యాపీగా ఎలా కావాలంటే అలా డాల్ఫిన్స్, స్టార్స్ అన్నిటి దగ్గర నిలబడి ఫోటోలు తీపించుకున్నారు బాగా. అక్కడైతే కుదరలేదు, ఇక్కడైతే అన్నీ తీసుకున్నాము. బృందావన గార్డెన్ ఎంట్రన్స్ అండి ఇది. ఇటు లోపలికి వచ్చినామంటే అలా సైడ్కి ఇదంతా డ్యామ్, ఇదంతా గార్డెన్, ఇదంతా లైట్ షో అనమాట. ఇదంతా లైట్ షో, ఇదంతా చూస్తున్నారు కదా, అంత పెద్ద డ్యామ్ అండి. ఆ డ్యామ్ కొంచెం ఏమిదైనా ఈ గార్డెన్ ఏముండదు. మేము ఆఫ్టర్నూన్ టైంలో వచ్చాము, నైట్ టైంలో వస్తే సూపర్గా ఉంటుంది. ఆఫ్టర్నూన్ టైంలో వచ్చాము, అందుకే ఇలా ఉందన్నమాట. చూడండి చైర్స్, గార్డెన్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉండదు. గార్డెన్ మాత్రం వెరైటీ ఫ్లవర్స్ అంతా బాగుంది. మేము నైట్ వచ్చింటే బాగుండేది, బట్ మాకు ఈవినింగ్ 6:20కి ట్రైన్ ఉంది. సో మేము ఆఫ్టర్నూన్ వచ్చాము, అందుకే ఇలా ఉంది. తేనండి డ్యామ్, కావేరీ వాటర్ అంతా అక్కడే ఉంటుంది. ఎలిఫెంట్ అక్కడ ఏవో డెకరేషన్ ఉంది. అక్కడ నైట్ టైం అయితే ప్రోగ్రామ్స్ ఉంటాయి, అందుకే అక్కడంతా బాగుంది. ఎన్ని చైర్స్ వేస్తారు. గార్డెన్ మధ్యలో అయితే చూడండి వాటర్, అంతా వాటర్. నైటా? అది నైట్ లైటింగ్స్ అయితే బాగుండేది. మాకు ట్రైన్ టైం మా డెహానా ఎంజాయ్మెంట్ చూడండి. అచ్చా సైడ్కి, ఈ సైడ్ పో. డిహానా అత్తి చేయొద్దు. ఇలా పైకి వెళ్తే ఇంకొంచెం ఉంటుంది, అది ఇంకా బాగుంది. గార్డెన్ ఆశా అవన్నీ ఆడాలంటే డబ్బులు పెట్టాలా? ఖలీదు అది ఆడుకుందు పరా, అది ఆడికి పోదాంపా. ఆ బొమ్మలన్నీ ఆడుకుందరు. ఆడుకోవాలా, అది చూపించే నాకమ్మా అంకుల్ని అడిగి ఇప్పించుకున్నానులే పా. నువ్వు బా
అంకుల్ ఫ్రీ అన్నారా? మటైతే ఆడుకోపో డిహానా నువ్వా. ఇప్పుడు తిన్న ఫిష్ అంతా ఎగిరిపో. ఇద్దరు కలిసి చేయండి. ఎట్టంటే అట ఇదంటాడు. డిహానాన్ని పట్టి ఆశ ఖలీద్ని డిహానాన్ని పట్టుకోమను. ఆశ పాప చేత ఒకటి వేపి ఆశ. ఆశ ఆడ బ్లూ ఎక్కువ ఉంది కదా, బ్లూ దాంట్లో తీసుకోకూడదా? బ్లూ తీసుకోకూడదా? బయనా తీసుకో ఆడు. అన్నని అడుగు, ఒక్కటి ఇప్పిద్దాంలే పాపకి. ఆహా ఖలీద్ అన్నిలే, అన్నని ఒక్కటి అడుగుదాం పాపకి. ఆశ ఎత్తుకో ఆశ. డిహానాని ఎత్తు. సలీమా హలో కొడతాను.
విన్నర్ అవుతాడు. సరేలే, నేను వచ్చా కదా, రేపు వస్తా. నెక్స్ట్ టైం నేను సరేలే. నువ్వు రావా? ఎందుకు రావు? నువ్వేం ఆడుకుంటావు చెప్పు? ఏం ఆడతావు? అది ఆడతావా? అది ఎక్కుతావు నువ్వా? అది పడిపోతావు నాన్న, నువ్వు ఆడలేవు నాన్న. నువ్వు అది ఆడే అంత అమ్మాయివే ఏమన్నా? అది చూడు ఎట్లా తిరుగుతుందో, అది బఫలో గిర్రని తిరిగేస్తుంది, నేను కింద పడవచ్చు నాన్న. చిన్న చిన్న ఆడుకోవాలా. అదే దాడ మామూలు అక్కడ ఉన్నారు పా. అది చిన్న పిల్లలు ఎక్కేది కాదు, పెద్ద పిల్లలు ఎక్కేది. నువ్వు ఎక్కుతుందా అన్న? అంత లావు పెరగకూడదు. నేను ఆడదాం ఒకసారి. లవా పక్కకి రా, లవా పక్కకి రా. కాదు, ఏదైనా చూసుకొని వెయ్యాలా. అయిపోయిందిరా. ఏమంటావు? ఏముండదు అక్క అంత అదే. బోట్లు ఉన్నాయి, బోట్లు తిప్పట్లేదే. చూసుకోలే పోవద్దులే. వద్దులే నాకు చాలు కానీ, జస్ట్ వాటర్ కదా. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. ఆ అవతల వెళ్ళినా, ఆ అవతల నుంచి మళ్ళీ ఈ అవతలకు వచ్చా. మధ్యలో ఫ్రెండ్స్ మీకు ఇంద్రధనస్సు కనిపిస్తుందా? చూడండి ఇంద్రధనస్సు. వాటర్ అంతా మన మీదకి వచ్చేస్తుంది నాన్న. ప్లీజ్ చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తాం. ఈ వాటర్ అంతా మా మీదకి వచ్చేస్తుంది.
అందుకే ఖలీద్ బాగా ఎంజాయ్ చేస్తా పోతున్నాను. ఖలీదా అబ్బా భలే ఉంది నాన్న ఖలీదా. దా కనిపిస్తుంది అనుకుంటానా. అమ్మ కూతురు చెట్టుకి ఉన్నారు చూడండి, అదిగోండి అక్కడ. ఈ డ్యామ్ను బేస్ చేసుకొని ఇటు సైడ్ అటు సైడ్ మంచిగా గార్డెన్ చేసేసారండి. చూడండి వాటర్ ఫాల్స్ ఇవన్నీ కూడా ఆ డ్యామ్ అనమాట. ఆ డ్యామ్ వల్ల ఇవంతా, అది కానీ ఒక్కసారి తెగిందంటే ఇంక అంతే పైసలు. అలా కావాలని కోరుకోవట్లేదు, ఏమన్నా అయితే ఆ డ్యామ్కి ఇదంతా పోతుంది. కానీ చూడండి ఎంత బాగా మెయింటైన్ చేస్తే ఎంత బాగుందో కదా. మా డిహానా చేపలు చూసి హ్యాపీగా ఫీల్ అవుతాం. దాన్ని ఏమంటారు? బొచ్చులో ఏంటి? నాకు అసలు చేపలు తిన్నా, నాకు చేపలు తెలియదు లేదా. పెట్టుకో ఏడు చూడు దొడ్డిగా ఉండయి. ఏం కళ్ళు కంటారమ్మా? అమ్మ మీకు ఎట్టగా నచ్చది. అదే ఇంకా రెండు వచ్చినాయి. ఉండయా చేపలు లేవా? అయ్యేంటి? అయ్యో ఇప్పుడు చూడు ఇంకా పెద్దవి వచ్చినాయి. అయ్యి ఇలాంటి రకమన్నీ వచ్చినాయి అశో. ఉండయా? అవన్నీ ఫిషా? బా అయిపోయి మళ్ళీ రిటర్న్ అయితే రైల్వే స్టేషన్ అయితే వెళ్ళిపోతున్నాం. చూడండి బయట చూడండి, నన్ను ఎత్తిలేని ఉరకపోయిందా కాలా? ఇరుకుపోయినాయా? లేదు లేదు తీసేసి మనం తీసేస్తున్నావు బ్యాంక్. అది మైసూర్లో దసరా కోసం వచ్చాం. దసరా చూసుకొని ప్యాలెస్ చూసి పోతున్నాం మేమైతే. మేము చూడండి గిచ్చడం చూడండి. నేను ఏమన్నా నేను గిచ్చి పడేస్తాను. దండిగా ఉంది మా పాపకి. డిహా మమ్మీకి బాయ్ చెప్పు. మమ్మీకి చెప్తా. శాను ముందు చూడు. ఇది మైసూర్ రైల్వే స్టేషన్ అండి. అక్కడ చూడండి ఐ లవ్ మైసూర్ ఉంది. అక్కడ పోయి ఫోటోలు అన్నీ తీసుకొని తర్వాత లోపలికైతే వచ్చేసాము. మైసూర్కి వచ్చాం కాబట్టి మైసూర్ వడ, దోశ, మైసూర్ పాకు అన్నీ టేస్ట్ చేయాలని టేస్ట్ కూడా చేసినాం. ఇంకా దిగాలి అన్నామని మా అమ్మ చూడండి ఎంత ఫాస్ట్గా చెప్పులు వేసుకుంటాను. ఈ పక్కనండి పాప పోయి ఆ పక్కకు పోయి కూర్చొని ఆమె స్లిప్పర్స్ తీసుకొని వేసుకుంటుంది చాలా ఫాస్ట్గా. దిగాలి అన్నామని ఇంకా నెక్స్ట్ వచ్చేది మా స్టేషనే. దిగేసాం. మైసూర్ ట్రిప్ కంప్లీటెడ్ అయిపోయింది.
ఓకే బాయ్ ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా డిహానాని మా ఖలీద్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటున్నాం కానీ మేము బెంగళూరు వరకు ఉన్నాం. ఇంకా మీరు సపోర్ట్ చేసి ఇంకా చాలా దూరం వెళ్తాం మేము. ఓకే బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ బాయ్.